రాజకీయం లీడర్లు రైతుల గోసలు పట్టించుకుంటలేరని అదో పరిశాన్ ఉంటే పరిశాన్ వానదేవుడు కూడా అన్నదాతలు నాగం చేసే పని పెట్టుకున్నాడట. దేవుడు కూడా రైతులను చిన్న చూపు చూస్తుండాయే బాలన్న అంటే ఇగో చూడరాదుండ్రి ఎటుగాని ఎండాకాలంలో వర్ణదేవుడు దంచి కొడితే చేతికొచ్చిన పంట చెర్ల పోసినట్టే అయిందట. అయ్యయ్యో ఒడ్లు మొత్తం నీళ్ళలా నానిపోయినాయి కదా, కాళ్ళు మట్టల దాకా మునిగేటట్టు నీళ్లు నిలిచినాయి అంటే వాన గట్టిగానే దంచుకొట్టినట్టున్నది కదా. ఇది ఏడనంటే పొత్తుల వరంగల్ జిల్లాల ఆరబోసిన ధాన్యం మొత్తము ఇట్లా తడిసే వరకల్లా అన్నదాతల 6 గాలం కష్టం మొత్తం ఆగమైనట్టే ఉన్నది. టార్పాలిన్ కవర్లు తాటిపత్రిలు కప్పినాక కూడా ధాన్యం తడిసి మొత్తం ముద్దయిపోయిందంటే వానలు ఏ రేంజ్లో కొట్టినాయో అర్థం చేసుకోవచ్చు. మార్కెట్ యార్డులకు తెచ్చి నెల దినాలు అవుతున్నా ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ లీడర్లు ప్రభుత్వంలో కొలువులేలుగా పెడుతున్నోళ్ళు కొనుగోలు కేంద్రాలు నడిపేటోళ్ళు ధాన్యం ఎండినాక కూడా కాంటకేస్తలేరట, ఒడ్లు కొంటలేరట. అయ్యా ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు, మీ కాంగ్రెస్ లీడర్లను చెప్పమంటే వరంగల్ ఒడ్లు ఎంత దొడ్డు ఎంత పొడుగు అంటే గుమ్మడికాయ ఎంత దొడ్డు పొట్లకాయ ఎంత పొడుగు అన్నట్టే చెప్తారు. కానీ మీరు చెప్తున్న దానికి జిల్లాల పల్లెల పొంట చూస్తున్న దానికి దునియా ఆస్మాన్ ఫరాకు ఉన్నది. రైతులు ఇంత రంది పడుతుంటే మీరేంది సారు మంచిగా పెండిళ్ళు పేరంటాలు తిరుగుకుంటా ఏషగత్తెలతోని ఏషకాళ్ళతోని ఎగిలించుకుంటూ ఉంటురు. ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు ఎట్లాగో పట్టించుకుంటలేడు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు ఏతలకు ఎప్పుడు ఉన్నది కానీ కొనుడు లేదు. పైసల మంత్రి కం ఉప ముఖ్యమంత్రి అయినా మీరన్నా పెద్ద మనసు చేసుకొని ఇప్పటికన్నా ధాన్యం ఎంటనే కొంటే అన్నదాతలను ఆదుకున్నోళ్ళు అవుతారు. రైతే రాజని దొడ్డు పొడుగు మాటలు చెప్పేది మీరే. మీరు రాజు అన్న రైతు ఇప్పుడు బికారయ్యే కాడికి వస్తున్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.